జక్కంపూడి గ్రామంలో కురువలంకలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. భక్తుల సమక్షంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు మరియు నాగవల్లి దళార్చన, మన్య సూక్త పారాయణ, నమక చమకములతో కనుల పండుగగా జరిగింది. రంగురంగుల పుష్ప అలంకరణ మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతో ఆ ప్రాంతమంతా హనుమ నామస్మరణతో మార్మోగింది. విజయవాడ జక్కంపూడి గ్రామంలో కురువలంకలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నందు హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తుల సమక్షంలో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు మరియు నాగవల్లి దళార్చన నిర్వహించబడ్డాయి. రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన ఆలయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడు ఇక్కడ కొలువై ఉన్నారని అన్నారు. పోలవరం నిర్మాణ సమయంలో కూడా కొన్ని కోట్ల రూపాయలతో ఆలయాన్ని పక్కకు జరపాలని చూసినా ఆ స్వామివారి బలం ముందు సాధ్యం కాలేదని అన్నారు. అంతటి మహిమాన్వితుడైన అభయాంజనేయ స్వామి వేడుకలను గ్రామస్తులంతా ఒకటిగా నిర్వహించడం తమకు సంతోషదాయకమన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉంటూ అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. మన్యసూక్త పారాయణ 11 సార్లు మరియు నమకము చమకముతో మరియు మన్యసూక్తంతో 11 సార్లు నమకము చమకము సున్నాల పన్నంతో స్వామివారికి అభిషేకము సహస్రనామ పూజ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క స్వామివారి ఇక్కడ పోలవరం కాలం నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆలయం మధ్యలో ఉన్నారు. కానీ స్వామివారు ఆయన కదాడించేంత శక్తి ఎవ్వరూ కూడా చేయలేకపోయినారు. సుమారుగా వెనక్కి 250 అడుగులు కొండగొట్టి 250 అడుగులు ఎత్తు కొండగొట్టి 35 కోట్లు ఖర్చు పెట్టి స్వామివారిని కదాడించలేకపోయినారు ఆనాడు. కాబట్టి స్వామివారి ఇంతకన్నా గొప్పతనం ఏమీ లేదండి. భక్తులందరికీ కూడా వెంటనే అడిగిన వాళ్ళందరికీ కూడా ఏ కోరికతోటైతే ఇక్కడికి వస్తారో స్వామివారి దగ్గరికి వాళ్ళందరి కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. వివాహం కానటువంటి వాళ్ళ వివాహం, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం వెంటనే జరుగుతూ ఉందండి. ఇలాంటి కార్యక్రమం ఓం వైశాఖమాస కృష్ణాయాం దశమి మందవాసరే పూర్వాభాద్ర నక్షత్రం తం మంగళం ప్రణమామ్యం. ఈ పూర్వాభాద్ర నక్షత్రం రోజు వైశాఖ బహుళ దశమి రోజు హనుమత్ జయంతి జరుపుకోవడం స్వామివారు మనకి ఇచ్చినటువంటి అవకాశం అండి. నిరుడు కొంచెం వర్షం వచ్చి రావడం వల్ల కొంచెం భక్తులు రాలేకపోయినారు. ఈ సంవత్సరం చక్కగా జరుపుకున్నారు స్వామివారు. కావున కమిటీ వారు ప్రజలందరూ కూడా చక్కగా సహకరించారండి. జై శ్రీరామ్. దేవస్థానాన్ని డెవలప్ చేసుకోవటం, దేవస్థానం వద్ద ఏ చిన్న కార్యక్రమం ఉండా గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుతున్నారండి. ఇది విజయవాడకి దగ్గర 6 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఏదనుకుంటే అది జరిగిద్ది. భక్తులు తరలిరండి. స్వామివారిని విశేషమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వామివారి దేవస్థానం వద్ద ఒకప్పుడు పోలవరం కాలువలో వెళ్లాల్సిన దేవస్థానం అండి. స్వామివారి కృప వల్ల పక్కకు మలిచారు ఈ యొక్క దేవస్థానాన్ని. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదండి ఈ దేవస్థానం. దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అవుతుంది. చుట్టుపక్కల కనీసం జిల్లా మొత్తం జనం ఈ యొక్క హనుమాన్ జయంతి నాడు ఇక్కడికి వచ్చి స్వామివారిని మనసారా వేడుకొంచున్నారు. భక్తుల కోరికలు నెరవేరినటువంటి వాళ్ళు
రూపాయలు 50,000 రూపాయలు చందాలు కూడా ఇస్తున్నారండి అన్నదాన కార్యక్రమానికి. ఈ యొక్క దేవస్థానం వద్ద మీరు ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది.